అందరికీ నమస్కారం. 8వ అధ్యాయంలో మరణ రహస్యాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం భగవద్గీతకే హృదయంలాంటి అత్యంత అద్భుతమైన అతి రహస్యమైన 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోకి అడుగుపెడుతున్నాం. విద్యలన్నింటిలో రాజులాంటిది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఎవరి మనస్సులో అయితే అసూయ ద్వేషం ఉండవో వారికి మాత్రమే అర్థమయ్యే అత్యున్నతమైన జ్ఞానమిది. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే జీవితంలో ఎలాంటి దుఃఖాలు భయాలు దరిచేరవని శ్రీకృష్ణుడు అర్జునుడికి మాటిచ్చాడు. ఇంతటి శక్తివంతమైన ఆ పరమరహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడు ఎంతో గంభీరంగా సృష్టి రహస్యాన్ని మళ్ళీ ఇలా చెప్పాడు. అర్జునా, కంటికి కనిపించని నా దివ్యరూపంతో ఈ సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను. సమస్త ప్రాణులు నాలోనే ఉన్నాయి, కాని నేను వాటిలో లేను. ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి కృష్ణుడొక ఉదాహరణ చెప్పాడు. ఆకాశంలో వీచే గాలి అంతటా వ్యాపించినా ఆకాశాన్ని ఎలాగైతే అంటదో అలాగే ఈ సృష్టి మొత్తం నాలో ఉన్నా నేను ఆ కర్మలకు దేనికీ బంధించబడను. నేను కేవలమొక సాక్షిగా మాత్రమే ఉండి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాను అని కృష్ణుడు తన గొప్పతనాన్ని వివరించాడు. మరి భగవంతుడు ఇంత గొప్పవాడైతే అందరూ ఎందుకాయనను పూజించరు? దానికి కృష్ణుడు నవ్వి, పార్థా, నేను ధర్మాన్ని రక్షించడానికి ఇలా మీలాగే ఒక సాధారణ మానవరూపంలో భూమిమీదకొస్తే అహంకారులైన మూర్ఖులు నన్ను ఒక మామూలు మనిషిగా భావించి అవమానిస్తారు. నాలో ఉన్న అనంతమైన శక్తిని వాళ్లు గ్రహించలేరు. వాళ్ల ఆశలు వాళ్ల పనులు అన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. కాని స్వచ్ఛమైన మనస్సున్న మహాత్ములు మాత్రం నా అసలు తత్వాన్ని గ్రహిస్తారు. నేను ఈ సృష్టికి మూలకారణమని తెలుసుకుని నిరంతరం నామీదే ధ్యాస ఉంచి నన్ను ఎంతో ప్రేమతో కొలుస్తారు. వారే నిజమైన జ్ఞానులు అని స్పష్టం చేశాడు. ఈ అధ్యాయంలో అత్యంత అందమైన మనందరికీ కావలసిన ఒక గొప్ప శ్లోకముంది. దేవుణ్ణి చేరాలంటే కోట్లు ఖర్చుపెట్టి యాగాలు పెద్ద పెద్ద పూజలు చెయ్యాలా? కృష్ణుడు ఒక్క మాటలో తేల్చి చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అనగా ఒక ఆకు కాని పువ్వు కాని పండు కాని కనీసం గుక్కెడు నీళ్లు కాని ఎవరైతే ఎటువంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో భక్తితో నాకు అర్పిస్తారో దానిని నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను. భగవంతుడికి కావాల్సింది నీ ఆస్తులు కాదు అర్జునా, నీ స్వచ్ఛమైన మనస్సు మాత్రమే. అందుకే నువ్వు తినే ఆహారం, చేసే పని, ఇచ్చే దానం ఏదైనా సరే అది నాకు అర్పణగా చేస్తూ నీ బాధ్యతను నిర్వర్తించు అన్నాడు మాధవుడు. చివరిగా కృష్ణుడిచ్చిన ఒక అద్భుతమైన భరోసా ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపుతుంది. అర్జునా, ఈ సృష్టిలోని ప్రాణులందరి పట్ల నేను సమానంగా ఉంటాను. నాకెవ్వరూ శత్రువులూ కారు, ఎవ్వరూ బంధువులూ కారు. కాని ఎంతటి పాపాత్ముడైనా సరే తన తప్పు తెలుసుకుని నన్ను మాత్రమే పూర్తిగా నమ్మి శరణు వేడితే అతన్ని నేను గొప్ప పవిత్రుడిగా మారుస్తాను. వాడికి ఖచ్చితంగా మనశ్శాంతి దొరుకుతుంది. కౌంతేయా, ఈ మాట ప్రపంచానికి చాటి చెప్పు. నా భక్తుడికి ఎన్నటికీ నాశనం లేదు. నమే భక్తః ప్రణశ్యతి. ఈ ఒక్క మాటతో అర్జునుడిలో ఉన్న భయాలన్నీ పూర్తిగా తొలగిపోయి కొత్త ధైర్యం వచ్చింది. అయితే ఎవ్వరికీ అంతుచిక్కని ఆ భగవంతుడి అనంతమైన శక్తులు, ఆయన గొప్పతనాలు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తదుపరి 10వ అధ్యాయమైన విభూతియోగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.